ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వాళ్ళు కూడా వచ్చేసి మొన్న ఈ మధ్యన మన హైదరాబాద్లోనే ఒక ఇది 700 కోట్లకు కొన్నారట. సో ఒక ఫారిన్ ఇన్వెస్టర్. సో అది పెద్ద బిజినెస్ అవుతుంది. అది చాలా అదొక నెగటివ్కి సూచన. అది అంటే మన సమాజానికే అదొక చెడు సూచికలాగా నాలంటలో కనబడుతుంది. అది ఆపాలి అంటే మీరు ప్రభుత్వ విద్యను బాగా పెంచాలి. అంటే వాళ్ళు ఏ సెక్షన్ టార్గెట్ చేస్తారు? ఎన్ఆర్ఐస్ అంటే ఇష్యూ ఎన్ఆర్ఐ కాదు, ఇష్యూ ధనవంతులు, అంటే సూపర్ ధనవంతులు ఉంటారు కదా, సో వాళ్ళు. కానీ విషయం ఏమైందంటే ఈ సూపర్ ధనవంతులే ఉండరు అక్కడ. సో అది మంచి స్కూల్ అనేసరికి ఈవెన్ డాక్టర్స్ కొంతమంది నాకు తెలుసు. సో కొంతమంది మేబీ మామూలు, నేను ఈ మధ్యన ఒక కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ ఆ పిల్లల్ని చూస్తే ఒక పిల్లల్ని ప్రేజ్ చేస్తున్నారు ఆ మేనేజ్మెంట్. నేను అడిగిన మీరు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని, గవర్నమెంట్ టీచర్స్. సో బట్ హై ఫీజ్ అది నిజానికి. అంటే ఇక్కడ అర్థమవుతుంది నాకు ఏంటంటే ఈ డాక్టర్లు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇంకా వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళ ఆదాయంలో మోర్ దాన్ 50% దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సూపర్ ధనవంతులు ఏమో వాడికి ఈ మనీ అంత నథింగ్. కానీ బట్ ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ ఆదాయంలో 50%